తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉభయ సభల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సాగుతుంది. ఇక ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్ పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమాధానమిస్తారు. ఉదయం సంతాప తీర్మానాల తర్వాత శాసనసభలో పొగాకు ఉత్పత్తి, సరఫరా నియంత్రణ, ప్రకటనల నిషేధ చట్ట సవరణకు సంబంధించిన బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. భట్టి 2023-24 అనుబంధ అంచనా వ్యయాలపై తీర్మానం ప్రవేశపెడతారు. ఆ తర్వాత 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరుగుతుంది. దీనికి భట్టి విక్రమార్క సమాధానమిస్తారు. ఇక ఇవాళ సాగునీటి రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ అంశం ఎజెండాలో లేనప్పటికీ ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టే దిశగా చర్యలు చేపట్టిందని సమాచారం. ఎజెండాలో ప్రభుత్వ తీర్మానాలు అని పేర్కొన్నారు. అందులో ఏముంటున్నది అనేది చెప్పలేదు. సో దీనిపై ఫుల్ క్లారిటీ లేదు. బడ్జెట్ చర్చలు కీలకం కావడంతో అవి ముగిసిన తర్వాత సాగునీటి రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చర్చ ఆ తర్వాత జరుగుతుందని కాంగ్రెస్ వర్గీయాల్లో చర్చ నడుస్తోంది. శ్వేతపత్రంలో గత 10 ఏళ్ల సాగునీటి రంగంలో ఏం జరిగింది, పెట్టిన ఖర్చు ఎంత, సాగులోకి వచ్చిన ఆయకట్టు ఎంత అనే అంశాలు ఉన్నట్లుగా సమాచారం. అసెంబ్లీ సమావేశాల గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. రైట్ రూపా, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ రోజు మూడో రోజు సమావేశాలు ఇవి. అయితే ఉభయ సభల్లో చూసుకున్నట్లయితే ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించి యాన్యువల్ రిపోర్ట్ ను టేబుల్ చేయనుండగా, మంత్రి కొండ సురేఖ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్ ను అయితే టేబుల్ చేయనున్నారు. ఆ తర్వాత దివంగత శాసనసభ్యులు ఎవరైతే చనిపోయారో వారికి నివాళులు శాసనసభలో అంటే ఉభయ సభల్లో కూడా నివాళులు అర్పించనున్నారు. మొదటగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బి మచ్చిందర్ రావు, ఆ తర్వాత రెండో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నిర్మల్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత నరసారెడ్డికి, మూడో ఎమ్మెల్యే పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత నేత రాజమల్లుకు మాజీ ఎమ్మెల్యే, శాసన మండలి మాజీ నేత నరసారెడ్డికి, వీరికి నివాళులు అయితే అర్పించనున్నారు. ఆ తర్వాత శాసన సభలో ఒక సవరణ బిల్లును అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. ద సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ సంబంధించి అమెండ్మెంట్ బిల్లును దీంట్లో సవరణలు చేయడానికి 2024కు సంబంధించి అంటే బిల్లును అయితే ముఖ్యమంత్రి ప్రవేశపెడతారు. తర్వాత ఈ బిల్లుపై చర్చ కొనసాగనుంది. ఆ చర్చ అనంతరం సభ ఆమోదాన్ని ముఖ్యమంత్రి కోరనున్నారు. ఆ తర్వాత కృష్ణా జలాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే శాసన సభలోను శాసన మండలిలోను ఈ అంశాలపై కృష్ణా జలాలకు సంబంధించిన అంశాలపై గట్టిగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. అయితే 2023-24కు సంబంధించిన బిల్లులో ఎంత ఎస్టిమేట్స్ వేశారు, ఎంత ఖర్చు చేశారు అనే దానిపై కూడా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలోనైతే ఒక ప్రజెంటేషన్ అయితే చేయనున్నట్లుగా తెలుస్తా ఉంది. అనంతరం దానికి సంబంధించి గత అదే బిల్లుకు సంబంధించి కూడా ఆ చర్చ జరిగిన తర్వాత ఆమోదిస్తారు. అయితే ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను పెట్టిన తర్వాత 2024-25కు సంబంధించి కూడా చర్చను ప్రారంభించి ఆ తర్వాత దానికి సంబంధించిన రిప్లై అయితే భట్టి విక్రమార్క ఇవ్వనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కృష్ణానది జలాలకు సంబంధించే ఇరు వర్గాల మధ్య వాడి వేడిగా చర్చ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేపు నల్గొండలో బీఆర్ఎస్ నాయకుడు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతా ఉంది. గత అనేక రోజులుగా కూడా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. కృష్ణా నదికి సంబంధించిన ప్రాజెక్టులన్నింటి కూడా కేంద్రానికి అప్పచెప్పారని చెప్పి. అయితే నిన్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ నిర్వహించారు. దానికి కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అందులో ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ నేతలపై ఎదురుదాడికి దిగాల్సిందే, మనము కేంద్రానికి అప్పచెప్పలేదు, బీఆర్ఎస్ నాయకులే అప్పచెప్పారు, దానికి అబద్ధాలు చెప్తున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి వారికి కూడా సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే నిన్న మంత్రి ఉత్తమ్ కూడా ఎమ్మెల్యేలకు కూడా అంటే చూపించినట్లుగా తెలుస్తా ఉంది. కృష్ణానది జలాలు ఫస్ట్ కృష్ణానది ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది, ఏ రాష్ట్రాలకు ఏ రాష్ట్రాల్లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఒక్కో ప్రాజెక్టుకు అలొకేషన్ చేసిన నీటి వాటా శాతం ఎంత వాడుకుంటున్నారనే దానిపై కూడా ఒక అవగాహన అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నిన్న అయితే ఒక అవగాహన అయితే కల్పించారు. దీనికి సంబంధించి వేడిగా ఈ రోజు సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. రూపా. రమేష్, థ్యాంక్ యూ.